సార్, ఈ సోషల్ మీడియా వెట్టింగ్ది దానికి మనం ఒకసారి మాట్లాడుకున్నాం గతంలో. ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ ఇమిగ్రేషన్ లో వాడుతున్నారు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని కూడా దాని ద్వారా చేస్తున్నారు. పాలంటీర్ సాఫ్ట్వేర్. సో పాలంటీర్ లాంటి సాఫ్ట్వేర్ తో 1 day లో మొత్తం అంత ఐడియా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. వై అక్టోబర్ 2026 దాకా టైం తీసుకున్నారు? వానికి ఇప్పుడు వానికి ఇవ్వాలని ఇష్టం లేదు వీళ్ళకి వీసా. వంక పెట్టున్నాడు సోషల్ మీడియా తప్పితే ఆ సోషల్ మీడియా కోసం కాదు. సోషల్ మీడియాలో ఏంటంటే యాంటీ అమెరికన్ స్లోగన్స్, అంటే కొందరు ఉంటారు ఇవాళ లైఫే యాంటీ అమెరికా మీద, వాళ్ళకి మొత్తం ప్రతిదీ కూడా అమెరికా ఇక్కడ కుక్క మురిగినా కూడా అమెరికా ట్రంప్ చేయబెట్టి కుక్క మురిగిందని మొదలు పెడతానంటున్నాడు. అటువంటి వాళ్ళని వెట్టింగ్ చేయడానికి అతను ప్రాసెస్ పెట్టడం కరెక్టే, తప్పేం లేదు. కానీ దాని రీజన్ పెట్టుకొని మన వాళ్ళకి డిలే చేసిండు, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఆ సోషల్ మీడియా అన్ని కనుక్కోవడానికి సాఫ్ట్వేర్ పెట్టి టక్కన పెడితే అన్ని గుంజి పడేస్తుంది. కానీ అది కావాలని మన వాళ్ళను కావాలని ఇబ్బంది పెట్టడానికి పెట్టిండు. సో అక్టోబర్ వరకు పెట్టండి. మళ్ళీ అక్టోబర్ కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ కదా, అక్టోబర్ లేదు. యాక్చువల్ గా దాదాపుగా మార్చ్ ఎండింగ్ నుంచి ఉన్నాయి అపాయింట్మెంట్స్, దాదాపు అక్టోబర్ దాకా పోయినాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇన్ని రోజులు జాబ్ లేకపోతే మన వాళ్ళు గోవింద అవుతారు. జాబ్ లేకపోతే చేస్తుంది కాబట్టి. ఓకే, తర్వాత డీన్యాచురలైజేషన్ గురించి విన్నాను సార్. ఏంటి అసలు డీన్యాచురలైజేషన్ వర్డ్ ఏంటి? ఇప్పుడు బై బర్త్ సిటిజన్షిప్ ఒకళ్ళు ఉంటారండి. న్యాచురలైజ్డ్ అంటే అక్కడ పోయి F1 కానివ్వండి, H1 కానివ్వండి, ఏ వీసా మీద పోయి గ్రీన్ కార్డ్ వచ్చి గ్రీన్ కార్డ్ నుంచి మన సిటిజన్షిప్ వాళ్ళని న్యాచురలైజ్ సిటిజన్షిప్ అంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళని న్యాచురలైజ్ సిటిజన్షిప్ అంటారు. మా కొడుకున్నాడు, వాడు అక్కడ పుట్టింది కాబట్టి వాడి బార్న్ అమెరికన్. వానికి 14th Amendment లో వానికి ప్రొటెక్షన్ ఉంది, వాడిని డీన్యాచురలైజ్ చేయరాదు అన్నట్టు. కానీ ఈ ఎవరైతే న్యాచురలైజ్ అయినరో వాళ్ళను ఒకవేళ కనుక ఎవరైనా న్యాచురలైజేషన్ అప్లికేషన్లో కానివ్వండి, గ్రీన్ కార్డ్ అప్లికేషన్లో కానివ్వండి, F1 అప్లికేషన్లో కానివ్వండి, H1B అప్లికేషన్ కానివ్వండి, ఏదన్నా తప్పుడు స్టేట్మెంట్ అంటే మెటీరియల్ స్టేట్మెంట్స్, తప్పుడు స్టేట్మెంట్ అంటే నేను మా సిస్టర్ అడ్రస్ ఇచ్చిన ఎందుకంటే అక్కడికి అడ్రస్ పోద్దంటే అది పెద్ద మెటీరియల్ కాదు. నాకు పెన్లైంది కానీ పెన్లైన్ డిక్లేర్ చేయలేదు అనుకోండి, అది మెటీరియల్ కదా. మరి అటువంటి ఏమైనా లై చేస్తే అంటే ఇప్పుడు డిగ్రీ సర్టిఫికెట్, నేను లా డిగ్రీ నెల్లూరు లా చేసిన అని చెప్పిన అది ఫేక్ డిగ్రీ పట్టుకొచ్చిన అనుకోండి, అప్పుడు వాళ్ళు అది దాన్ని ఫేక్ డిగ్రీ అని తెలిసిన తర్వాత డీన్యాచురలైజ్ చేయొచ్చు అన్నట్టు వాళ్ళు. ఆ ప్రొవిజన్ మొదటి నుంచి ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటంటే డీన్యాచురలైజ్ అనేది గవర్నమెంట్కి వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఎలా? మీరు ఇప్పుడు F1 వీసా ఉన్నాడు, వాని మీద మీకు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం చేస్తారు? వీసా అయ్యారు కాదు, వాడు ఏం బిక్కున్నా ఆడ మొత్తం రాసి పెట్టేస్తారు. వీడు మొత్తం దొంగ దోషానంగాడు, వీడు డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ తీసుకొచ్చిండు అని చెప్పేసి వాడు ఎక్కడ పోయినా వాడికి వీసా రాదు. అది ఈజీ. తర్వాత వానికి అది మీకు తెలియలేదు ఏది డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ అని. ఆ తర్వాత వానికి H1B ఇచ్చిండ్రు, ఆ తర్వాత వానికి గ్రీన్ కార్డ్ వచ్చింది. ఆ గ్రీన్ కార్డ్ వచ్చినా కూడా గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేసి కూడా వాడిని డిపోర్టేషన్ చేయొచ్చు. అది కొద్దిగా కాస్ట్లీ అయ్యింది వాళ్ళ. ఎందుకు కాస్ట్లీ అవుతుంది? ఎందుకంటే వాడు అక్కడ US ఉంటాడు, వాడిని డిపోర్ట్ చేయాలంటే వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టాలి, దానికి లాయర్ ఉండాలి, ఇవన్నీ ఖర్చు అవుతాయి కదా, దానికి ఎక్స్పెండిచర్ అయింది. సిటిజన్షిప్ వచ్చిన తర్వాత అది ఇంకా మేజర్ ఎక్స్పెండిచర్. మిగతా వాళ్ళేమో గేట్ దగ్గరకు వస్తారు, గేట్ దగ్గర నుంచి పంపించేసి లోపలికి వస్తాడు, లోపల ఇంట్లో ఉన్నాడు, బెడ్రూమ్లో ఉన్నాడు, పంపించాలంటే కష్టమైంది. సో ఆ ప్రాసెస్ అన్నది డీన్యాచురలైజ్ ప్రాసెస్ అనేది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. కాకపోతే ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బడ్జెట్ బిల్ అనేది ఒకటి పాస్ చేసిండు. నార్మల్గా పార్లమెంట్లో ఏవి పాస్ కావు కానీ డబ్బులతో కూడినవి పాస్ అవుతాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన మెజారిటీ 51%. మనకి 2 రాజ్యసభల, లోకసభల అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో తర్వాత సెనెట్ లో రెండిట్లో కూడా మనకి సింపుల్ మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ పాస్ చేసుకుంటారు. అందులో వాళ్ళకు ఐస్ అంటే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ కు అన్లిమిటెడ్ బడ్జెట్, అంటే వాళ్ళు అడిగిన పైసలు ఇచ్చేసిన వాళ్ళకి. సో వాళ్ళకి బడ్జెట్ ఉంది కాబట్టి ఇప్పుడు డీన్యాచురలైజేషన్ ఎప్పుడు కానీ ఎవరు కూడా తప్పు ఇన్ఫర్మేషన్, మెటీరియల్ తప్పు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే దాన్ని పట్టుకొని ఇప్పుడు డీన్యాచురలైజ్ చేయడానికి ఎవ్రీ మంత్ 100 to 200 ఇప్పుడు ఇనిషియల్గా టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే స్టాటిస్టిక్స్ ప్రకారం ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 9 లక్షల మందిని వాళ్ళు డిపోర్ట్ చేసిండ్రు. 9 లక్షల వాళ్ళు డిపోర్ట్ చేసిండ్రు. డీన్యాచురలైజేషన్ కాదు, డిపోర్ట్ చేసి తర్వాత 16 లక్షల మంది వాళ్ళంతలో వాళ్ళే వెళ్ళిపోయినరు. ఉండొచ్చు, స్టాట్స్ మాత్రం కరెక్ట్ ఉండొచ్చు అందులో. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్గా ఇమిగ్రేట్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు కదా బార్డర్లో, అక్కడ దాదాపుగా 5 to 10% పట్టుకుంటాను ఇప్పుడు.
అంటే ఇదివరకు 100 మందిని పట్టుకుంటే ఇప్పుడు 5 మందిని పట్టుకుంటారు. అంటే మీరు అనుకుంటారు మిగతా వాళ్ళందరూ తప్పించు, ఎవరు వస్తలేరు అక్కడ, వస్తలేరు, భయపడే వస్తలేరు. మెక్సికో బార్డర్ అంతా క్లియర్ అయిపోయింది. అది ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. అన్నిటి ట్రంప్ ప్రభుత్వం అవ్వదు, అక్కడ మాత్రం బార్డర్ కంట్రోల్ మాత్రం బలి చేసిండు. అక్కడ ఎవరు కూడా వచ్చడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మెసేజ్ పంపించాడు లోపల ఉన్న వాళ్ళని అందరినీ స్క్రీనింగ్ చేసి పంపించేస్తున్నాడు, ఇవన్నీ చేసి మొత్తానికి ఓవరాల్ గా మాత్రం బార్డర్ మాత్రం ఓవరాల్ కంట్రోల్ బాగా వచ్చేసింది. నో డమ్కీ నౌ. ఎందుకంటే ఇదివరకు 1000 మంది పోతాను అనుకోండి, అసలు మీకు తెలియదు ప్రొసెషన్ అండి, 1000 మంది మేము ఇల్లు పోతాను అని వాళ్ళు ఒకటేసారి జులూస్ తీసుకొని బార్డర్ మీద అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే వీళ్ళు ఎంతమందిని పట్టుకుంటారు, ఓ 10,000 మంది ఒకసారి వచ్చింది అనుకోండి, వాళ్ళ పేర్లోనైతే వెళ్ళలేదు కదా, ఇప్పుడు పేల్చి పడేస్తారు. తక్కువ ఏమన్నా పేల్చి పడేస్తారు, వాళ్ళకి అథారిటీ ఉంది ఇప్పుడు, గవర్నమెంట్ ఇచ్చేసింది. సో భయపడి కూడా ఎవడు వస్తలేడు ఇప్పుడు. సో డంకీ అన్నది ఇప్పుడు తగ్గిపోయింది. ఇదివరకు 100 ఉంటే ఇప్పుడు 5 కూడా లేదు. ఆ ఉన్నా కూడా ఇదివరకు 200 మంది వస్తే 100 మంది పట్టుకునేది, 100 మంది తప్పించుకుపోయేది. ఇప్పుడు వాడు వచ్చేదే 5 మంది అయితే 5 మంది పట్టుకుంటారు. సో దాంతో ఏమైందంటే వాళ్ళకి ఎక్స్ట్రా రిసోర్సెస్ వచ్చినాయి, పని తక్కువైపోయింది. ఇప్పుడు వాళ్ళు దీని మీద పడతాను, ఇంటర్నల్ దీని మీద పడతాను వాళ్ళు. సో డీనాచురలైజేషన్ చేయడానికి సంబంధించిన అవకాశం పాత కేసులు ఏమైనా ఉంటే వాటిని కూడా ఎన్ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అది స్టార్ట్ ప్రస్తుతం ఇప్పుడు ఏం మొదలు కాలేదు మాకు. అవుతా మేమే కంపల్సరీ అయితే ఈ 10 year లోనే చేసేస్తారు. ఈ 10 year లో మొదలైంది. ఈ జనవరి నుంచి మొదలైంది. ఆల్రెడీ వాళ్ళకి అన్ని మొత్తం కొన్ని ఆల్రెడీ డాక్యుమెంటెడ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. డాక్యుమెంటెడ్ ఉన్నాయి కాబట్టి ఆల్ వాట్ ఏం తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి కోర్టుకు ప్రజెంట్ చేసి చేయాలి. అంటే మీరు అంటే డాక్యుమెంట్ ఎట్లుంటాయి అంటే మీకు చెప్తున్నాడు, పాకిస్తాన్లో వాడు ఆల్రెడీ పెళ్లి అయింది వానికి, వాడు అమెరికాకు వచ్చిండు, ఆడ పెళ్లి డిక్లేర్ చేయలేదు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అక్కడ, ఏది సిటిజన్షిప్ కోసం సిటిజన్షిప్ తీసుకున్నాడు, మళ్ళా ఆమెకు డైవర్స్ ఇచ్చిండు, మళ్ళీ వెనుక పోయిండు ఆ పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్ళానికి అంత ముందే 3 పూరగాన్లు ఉన్నారు, ఆ పూరగాన్లు కూడా వేరే వాళ్ళ పూరగాన్లు అని చెప్పిండు. ఆ తర్వాత వచ్చిన తర్వాత DNA టెస్ట్లో వీని పూరగాన్లని కూడా తెలిసిపోయింది. ఇవన్నీ వీడు అబద్ధం ఆడిండు. ఇవన్నీ తెలిసిపోయినా కూడా డీనేచురలైజేషన్ దాకా వాళ్ళకి కెపాసిటీ లేదు. ఇప్పుడు అటువంటి వాళ్ళందరినీ ఈజీగా డీనేచురలైజ్ చేస్తారు. కొందరు ఇప్పుడు ఏమంటారంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు అన్నట్టు, అట్లా వాళ్ళకి ఇమ్మీడియట్ గా లో హ్యాంగింగ్ ఫ్రూట్ పట్టుకుంటారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఫస్ట్ డిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత కొద్దిగా సోఫిస్టికేటెడ్ డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ పట్టుకుంటారు. సో కేసు అన్ని కూడా ఎన్ఫోర్స్ అవుతాయి. ఒక లెవెల్ మాత్రం ఎన్ఫోర్స్ అవుతాయి. సో H1Bలు మిగతా వీసాలు ఇవి కాదు, ఆల్రెడీ నువ్వు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ప్రమాదంలోనే ఉంది. ఒకవేళ సిటిజన్షిప్ అయినా కూడా మీరు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సిటిజన్షిప్ తీసుకుంటే మాత్రం మీకు డీనాచురలైజేషన్ కూడా అథారిటీ ఉంది. ఓకే, అది కూడా ట్రంప్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ 99% ఉంది. 100% ఉంది. ఎందుకంటే జనవరి నుంచి ఆల్రెడీ మొత్తం అన్ని వాళ్ళకు ఫైల్స్ గిల్స్ అని వచ్చేసినాయి, వాళ్ళ లాయర్లకు వచ్చేసినాయి. నెంబర్ ఆఫ్ లాయర్స్ ఉండే వాళ్ళు చాలా హైర్ చేసి పెట్టేసింది దీనికోసం. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇమిగ్రేషన్ ఫైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు తీసి కోర్టుకు ప్రజెంట్ చేయాలంతే. ఆల్రెడీ డిటర్మైన్ అయినా కూడా వీడు ఫ్రాడ్లెంట్ అని డిటర్మైన్ అయినా కూడా ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేక ఇంప్లిమెంట్ చేయడం. బడ్జెట్ పెంచాడు కదా, బడ్జెట్ పెంచింది కాబట్టి ఇప్పుడు టక్కన తీసి పడేస్తారు వాళ్ళు. రిపోర్ట్ చేయడం కోసం చాలా మందిని ఫ్లైట్ ఎక్కించి బయటికి పంపించడం అలా చేశారు కదా, ప్రాసెస్ నడుస్తుందా సార్? ఇంకా నడుస్తూనే ఉందండి. ఎవ్రీ సింగిల్ డే ద అమౌంట్ ఆఫ్ డిపోర్టేషన్ హ్యాస్ గాన్ ఇంక్రీస్డ్ వెరీ మచ్. ఇదివరకు ఏంటంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇమిగ్రేషన్ కోసం వెయిట్ చేసేది అన్నట్టు. ఒకవేళ కనుక బెయిల్ ఇవ్వకపోతే నేను చూస్తా, వెయిట్ చేస్తా, జడ్జి ఏమంటాడు అని. ఇప్పుడు వాళ్ళందరూ వద్దురా నాయన, నేను ఉండనురా నాయన, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వాలంటరీ డిపార్చర్ తీసుకొని నేను వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతాను. ఈ కోర్టులో పోయి ఫైట్ చేసేదానికన్నా వెళ్ళిపోతాను. సో ఇది తనేదైతే జైలు ఇంకా ఎక్స్ట్రా జైల్స్ కన్స్ట్రక్షన్ చేసి మొదలుపెట్టి పెట్టిండు. అవునా? ఒక 60,000 మంది కోసం ఫ్లోరిడాలో పెట్టిండు. అక్కడ ఎట్లుంటదండి, ఉడకపోతే చల్లకుండా 60,000 మంది 60,000 మంది సిటీని క్రియేట్ చేశాడు. సిటీ క్రియేట్ చేసి పెట్టిండు. ఇంకా కొద్దిగా మొదలు పెట్టిండు అన్నట్టు. వీళ్ళు ఈ భయంతో మొత్తం సో కొంత మటుకు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మాత్రం చాలా కంట్రోల్ చేసిండు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎన్ఫోర్స్మెంట్ కొన్ని ఈజీ హ్యాంగింగ్ అండి, తెలుసండి వాళ్ళకి ఫ్రాడ్ అని తెలుసు. ఇప్పుడు వైఎన్ఆర్ అన్నాడు, వైఎన్ఆర్ గ్రీన్ కార్డు ఉంది. అక్కడ వైఎన్ఆర్ 300 జాబులు చేస్తాడు. అట్లా ఇప్పుడు వైఎన్ఆర్ అనేది ఎట్లా తెలవాలి? మీ ఆధార్ కార్డు, మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ పాన్ కార్డు, అంతే కదా. ఈ 3 కదా. ఈ 3 కన్నా ఎక్కువ అవసరం లేదు కదా.
కాపీ కొడితే వస్తుంది కదా, ఆ కాపీ కొట్టినట్టు మీ పిక్చర్ వల్ల నా పిక్చర్ పెట్టేసిన. ఓహో. అయ్యి మార్కెట్లో వీళ్ళు $250 అమ్ముతారు. నిజంగా నేను పోయిన ఆ మార్కెట్ చూసిన, వాడు మనం బోంగని అడుగుతాడు, సార్ గ్రీన్ కార్డ్ కావాలన్నా వింటున్నాడు, లాయర్ గారు అవసరం లేదు వాళ్ళకు. అయితే వాళ్ళకు గ్రీన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సోషల్ సెక్యూరిటీ కార్డు ఇస్తారు అన్నట్టు. అక్కడ $250 అన్ని ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. వాడు ఇంకోటి ఏమంటాడు, నేను కూడా వైఆర్ఆర్నే అని చెప్పి పని చేసుకుంటూ కూర్చుంటాడు అన్నట్టు. ఫోటో మీద ఆ ఫోటో మీద ఫోటో కూడా మారుతుంది, డీటెయిల్స్ అని ఉంటాయి. వాడు పోయి అన్ని ప్రజెంట్ చేస్తాడు, అన్ని చూసుకుంటాడు, వాడు ఎంప్లాయ్మెంట్ చేస్తాడు. చేస్తే ఇప్పుడు అక్కడ క్యాష్ సిస్టమ్ లేదు కదా, చెక్ రావాలి. చెక్ ఎట్లా క్యాష్ చేసుకుంటాడు వైఎన్ఆర్ మీద, దానికి కూడా మెథడ్ ఉంది. వాడు చెక్ క్యాషింగ్ ప్లేసెస్ అని ఉంటాయి అన్నట్టు. ఆడ పోతే ఏముంటుంది, ఇప్పుడు చెక్ ఎక్కడి నుంచి వస్తుంది, చెక్ డీమార్ట్లో పని చేసుకుంటాను నేను, వైఎన్ఆర్ పేరు చెప్పుకుని డీమార్ట్లో పని చేసుకుంటాను. వైఎన్ఆర్ ఆడన చెక్ ఇస్తుంది, వాడు బ్యాంక్లో డిపాజిట్ చేయడు దాన్ని. ఆ చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్ తీసుకొని ఏం చేస్తాడంటే, వీడు ఆ చెక్ క్యాషింగ్ దగ్గర పోయి, ఇగో నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, ఇది సోషల్ సెక్యూరిటీ అన్ని ఉన్నాయి చూపెడతాడు, అన్ని చూపెడతాడు, చెక్ ఇస్తాడు, చెక్ క్యాష్ ఏది, వాడు 5 పైసలు తింటాడు, రూపాయికి 5 పైసలు వాడు తింటాడు. డీమార్ట్ టోన్కి ఏంది, వీడు వైఎన్ఆర్ అని అంటాడు, అన్నది మంచిగా ఉన్నాయి, పని మాత్రం నా సాధారణంగా 8 గంటలు చెప్తే ముడ్డి ఉంచి మంచిగా 12 గంటలు పని చేస్తాడు వీడు అని మంచిగా ఉన్నాయి, వాడు చెక్ ఇస్తాడు. ఆ చెక్ వీడు అక్కడ క్యాష్ చేసుకుంటాడు. ఇవి ఒక ప్యారలల్ ఎకానమీ అక్కడ ఉంది అన్నట్టు, బ్లాక్ ఎకానమీ మొత్తం ఉన్నది అన్నట్టు. ఇక ఆ ఏరియా పోతే మనం ఇంగ్లీష్ మాట్లాడరాడు, మొత్తం స్పానిష్ మాట్లాడతారు. సో వాళ్ళు దాని మీద పని చేసుకుంటారు అని మంచుకున్నాయి. గవర్నమెంట్కు 300 మంది ట్యాక్స్లు వస్తాయి ఒకే పేరు. బెనిఫిట్ ఇచ్చడం మళ్ళీ వైఎన్ఆర్ ఒక్కనికే కదా. రిటైర్మెంట్ అన్నది మీకు మాక్సిమం బెనిఫిట్ ఎంతకన్నా ఎక్కువ రాదు, అది ఒకటే. మళ్ళీ వీళ్ళు ట్యాక్స్ కూడా వెనకకి ఇవ్వడం అడుగుతలేడు, వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు, ఇవ్వడం అడుగుతలేడు అన్నట్టు. ఇవన్నీ ఎకానమీ వాళ్ళకి అన్ని తెలుసు, వీడు ఎక్కడ పని చేస్తాడు. ఆ డీమార్ట్లో వైఎన్ఆర్లు, ఇటువంటి వైఎన్ఆర్లు ఇంకో 50 మంది ఉన్నారు అనుకోండి, నాకు తెలుసు అక్కడ పోయి అటాక్ చేస్తే ఇంతమంది దొరుకుతారని చెప్పి. అట్లా వీళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు అన్నట్టు. పెద్ద పెద్ద హోటల్స్, కాస్కో, వీటన్ని మీద, కాస్కో అంటే మీ డీమార్ట్ అన్నట్టు పెద్ద అటువంటి వాటిని అటాక్ చేసి పట్టుకున్నారు చాలా మంది. సో H1Bకి $1,00,000 పైన కేసు ఏదో నడుస్తుంది కదా, ఏంటి సార్ స్టేటస్ అది? ఇంకా ప్రొసీడింగ్ నడుస్తుందండి. ఎందుకంటే ఇది ట్రావెల్ రిస్ట్రిక్షనే కాబట్టి, ఇంటర్నల్ గా H1B ఫైల్ చేసే రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి మేము గెలిచే ఛాన్స్ కొద్దిగా తక్కువే ఉండొచ్చు అని నేను అనుకుంటాను. అవునా? మా ఆఫీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది litigation లా, కానీ కొద్దిగా వీక్నెస్ ఉంది ఇందులో. ఇదివరకు మేము ఫైట్ చేసిన ఏది ట్రావెల్ బ్యాన్, ముస్లిం బ్యాన్, వాటన్నిటి మీద కూడా మేము దెబ్బతిన్నారు. ట్రై చేస్తాను మరి బట్టి. సో అవుట్ ఆఫ్ దిస్ ఇవన్నీ కాకుండా సార్, ఇవి మాకు తెలిసినవి, నాకున్న నాలెడ్జ్తో నేను అడిగింది, ఇవి కాకుండా మీ దగ్గరికి చాలా మంది క్వైరీస్కి వస్తుంటారు కదా, చాలా మంది ఇష్యూస్ వస్తాయి. ఇంకేం ఇష్యూస్ వస్తున్నాయి అంటే అవే ఇంకెవరికైనా ఉపయోగపడతాయేమో బహుశా? వింత ఇష్యూలు వస్తాయండి. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే, కొన్ని ఫేక్ కంపెనీస్ మీద జాబ్ చేసిన వాళ్ళకు, ఇదివరకు క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకు బయోమెట్రిక్స్ తీసుకొని వాళ్ళకి H1B అప్రూవ్ చేస్తుండ్రు. ఇప్పుడు కొత్తగా ఫేక్ కంపెనీస్ ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ మీద పనిచేసిన వాళ్ళకి ఏం చేసిందంటే, వాళ్ళకు కూడా బయోమెట్రిక్స్ పంపించి అక్కడ పోయినప్పుడు అరెస్ట్ చేస్తాను వాళ్ళని. ఓహో. అంటే వాళ్ళు ఇప్పుడు ఫేక్ కంపెనీ కాదు, ఎప్పుడో ఫేక్ కంపెనీకి పనిచేసిండ్రు. ఇప్పుడు మంచి కంపెనీకి, అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ పనిచేసినా కూడా అంతమంది ఫేక్ పంపించేసిన వాళ్ళకి ఇప్పుడు బయోమెట్రిక్స్ పెట్టి వాళ్ళకు పంపిస్తున్నారు. అదొకటి. కొన్ని కేసులు అండి, ఈ December 8th 10th వీసా రివొకేషన్స్ అయినాయండి. ఇది ఎప్పుడు క్రిమినల్ హిస్టరీ ఉన్నా కూడా, ఉట్టి అరెస్ట్ రికార్డు ఉన్నా కూడా వాళ్ళ H1B రివోక్ అయింది. ఆ అబ్బాయి ఏంటంటే, పెన్లాన్ తోటి 6 ఏళ్ల పిల్లగాడితోటి వాళ్ళు మయామి నుంచి కరేబియన్ ఐలాండ్ పోయాడు. ఆ కరేబియన్ ఐలాండ్ నుంచి వెనుకకు వచ్చేటప్పుడు ఈమెయిల్ చూసుకున్నాడు, ఏంది వీసా రివోక్ అయింది. వీసా రివోక్ అయితే మయామిలో దిగినప్పుడు వీసా రివోక్ అయింది కాబట్టి ఎంటర్ కారాదు. అంతే కదా, బోర్డర్. ఆయనకు ఆయన పెన్లానికి ఇద్దరికి వీసా రివోక్ అయింది. పిల్లగాడేమో US సిటిజన్. సో అప్పటికప్పుడు మేము ఏం చేయాలి అంటే, మొదలే చెప్పిన ఎందుకైనా మంచిదే, నువ్వు ఇప్పుడు నార్మల్గా ఇటువంటి ఏమన్నా ఉంటే ఏరోప్లేన్లు వస్తే ఏం చేస్తారు, మీరు ఎమిరేట్స్ నుంచి దుబాయ్ నుంచి మియామి వస్తారు, వీసా రిజెక్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వెనకకు పంపిస్తారు. ఈ షిప్ వస్తుంది, మళ్ళీ షిప్ 3 రోజులు పోద్దో ఎక్కడ పోద్దో నీకేం తెలుసు, అది ఆ షిప్లో పోరాదు వెనకకు. మళ్ళీ నిన్ను తీసుకుపోయి ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే వాడు మధ్యలో 40 రోజులు పెట్టుకుంటా మిమ్మల్ని.
ఎందుకంటే వాళ్ళ పేపర్ వర్క్ అవన్నీ వాళ్ళకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. వీళ్ళకి ఇంపార్టెన్స్ కాబట్టి 40 రోజులు పెన్లాన్ని మొగని 6 ఏళ్ళ పిల్లగాని బొక్కలు పెడితే ఎట్లా? సో మొదలై చెప్పిన వరే ఎందుకైనా మంచిది నాయన, నువ్వు టికెట్లు కొని పెట్టుకో. వాడు అన్నాడు అనుకో, నేను పంపిస్తాను, నేను డిపోర్ట్ చేస్తా, ఉద్దరం నాయన నేను తీసుకొని పోతా అని చెప్పి నువ్వు టికెట్ కొనుక్కొని పెట్టుకో. ఇంకోటి, ఒకవేళ వారు అది కూడా అనలేదు అనుకో, ఈ 6 ఏళ్ళ పిల్లగాన్ని నీతో జైలు ఎందుకు అని చెప్పి వానికి అరేంజ్మెంట్ కోసం మనం అంకుల్ని తీసుకొచ్చి అక్కడ రెడీగా పెట్టినాం అన్నట్టు 6 ఏళ్ళ పిల్లగాన్ని తీసుకుపోవడానికి. ఎన్ని అరేంజ్ చేసిన, లక్కీగా వాళ్ళని టెంపరీ ఎలో చేసిన వాళ్ళని. సో ఇట్లా ట్రావెల్ మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, ట్రావెల్ తోటి మెయిన్ ప్రాబ్లం అండి. ఏం చెప్పినా వినరు వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఎల్లేక వీసా వచ్చింది కాబట్టి నాకు కూడా వీసా వస్తుంది, నేను ఇంత పెద్ద కంపెనీ పని చేస్తాను కానీ నాకు ఇటువంటి లేదు, నేను ఇంకోటి, ఇటువంటి అన్ని బాగా ఆరగెన్స్ తోటి వస్తారండి. వచ్చి ఇక్కడ స్టక్ అయితే అసలు ఎక్స్క్యూజ్ తీసుకోవద్దు దేనికి అస్సలు. అంటే ఇక వాళ్ళు అంటారు, అంటే ఇక నా మీద చాలా చెడ్డ పేర్లు ఉన్నాయండి. కానీ నేను కూడా ఒక తండ్రినే, నాకు కూడా కొడుకున్నాడు, 28 ఏళ్ళు కొడుకున్నాడు నాకు. సో ముసలోళ్ళు చచ్చిపోవాలండి, అసలు 50 ఏళ్ళ తర్వాత చచ్చిపోవాలి. ఏదో డాక్టర్లు ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత మనం టాబ్లెట్లు ఇచ్చేది బతికిస్తాను. సో నేను చచ్చిపోయినప్పుడు నా కొడుకు ఫ్యూచర్ డిస్ట్రాయ్ కావద్దండి, కావద్దు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్, డెడ్ బాడీ గిడ్ బాడీ వదిలేండి, ఎక్కడికి పోద్ది, ఎవడో తగిలేస్తాడు, ఏమున్నది. ఐ డోంట్ వాంట్ మై సన్స్ ఫ్యూచర్ టు బి డిస్ట్రాయిడ్. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, మీ తండ్రి ఎటువంటి వాడు, మీ తల్లి ఎటువంటిది, నా లాంటి వాళ్ళ, లేదా అంటే నేను పోయినా సరే నా కొడుకు మొత్తం ఫ్యూచర్ డిస్ట్రాయ్ అయ్యి కావాలనుకుంటే తల్లిదండ్రులు ఉంటారా అండి? ఉండనప్పుడు ఇంకోటి, నేను పోతా, నేను ఎట్లా పోయటం ఉంది, ముసలిని పోవాలి. ఒకవేళ నా గురించి నా కొడుకు ఫ్యూచర్ ఇంకా డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఆత్మీయం ఉంటే గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. మరి మీ తండ్రి తల్లి కూడా అట్లా కొట్టుకుంటుందని నేను అనుకుంటాను. సో వాళ్ళ తండ్రి, మీ తల్లిదండ్రి కోసమైనా కూడా వాళ్ళు కూడా నాలంటే అనుకుంటా. మీరు దాన్ని బట్టి మీరు మీ ఇష్టమైన డెసిషన్ తీసుకోండి. సో రాహుల్ రెడ్డి ట్రావెల్ చేయొద్దు, రావద్దు అని చెప్తుంటే దాన్ని నెగిటివ్ గా తీసుకోకండి. కండిషన్స్ ఎలా ఉన్నాయి. 30 years ఇమిగ్రేషన్ లాయర్ గా పనిచేస్తున్న మీకు కూడా ట్రంప్ తీసుకొస్తున్న లా ఏంటో అర్థం కావట్లేదు. ఒకటి చెప్తుందండి, నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది కానీ 29 ఏళ్ళు చెత్త బట్టలు పడేసిన. అదే ఏడాది ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ రాసి నాలెడ్జ్ మీరు చదివిన లా అంత చెత్తలు వాడేసి మళ్ళీ కొత్తగా రాసి ట్రంప్ లా వేరే ఉంది. అర్థం కావట్లేదు కాబట్టి కాషన్ గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా ట్రావెల్ చేయకండి అని చెప్తున్నారు. సో దాన్ని ఎవరైనా నెగిటివ్ గా తీసుకుంటే ఇంకా వాళ్ళు కరెక్ట్ చేయగలరు. నా మీద బ్యాడ్ కమెంట్స్ చేసినా పర్లేదు, నో ప్రాబ్లం. చూస్తున్నారు, చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా, వరుసగా 5-6 ఇష్యూస్ మనం ఎక్స్పీరియన్స్ చేసాం, అన్ని ట్రావెల్ బేస్డ్ ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయం కేటాయించారు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడైనా రాహుల్ రెడ్డి గారికి సంబంధించిన ఇంటర్వ్యూ ఎవ్రీ సాటర్డే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా. అప్పటి వరకు ఉన్న కాంటెంపరీ కరెంట్ ఇష్యూస్ పైన మాట్లాడతాం. థ్యాంక్ యూ.